ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు మనకు చాలా అవసరమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుట. ఈ రెండు కార్యక్రమాలు మన జీవితంలో జరిగినప్పుడు మన దేహమునకు ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ అనగా బలహీనులుగా మనం ఎంత మాత్రము ఉండమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం అందు యోబు అనేటువంటి ఒక భక్తుని మనం చూస్తున్నాము. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించిన వాడని యోబును గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విసర్జించాలన్నది దేవుని యొక్క సూచన, దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ఎవరైతే ఈ చెడుతనమును విడిచిపెడతారో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యోబును గురించి మనం ఆలోచించినట్లయితే అతడు చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని వాక్యం మనకి ఆధారం చూపిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం. దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనుషులు చెడుతనమును నుండి తొలగిపోతారు, చెడుతనమును విడిచిపెడతారని బైబిల్ తెలియజేస్తుంది. నోవహు కాలమందు చెడుతనము కలిగి పతనమైనటువంటి ఆనాటి జనమును మనం చూస్తున్నాము. అది నోవహు కాలము. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి నరులను భూమి మీద చేసినందుకు సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనములు. చెడు తలంపులు, చెడుతనము, ఊహలు, తలంపులన్నీ కూడా చెడ్డగానున్నవి. అందుకని ఆ దినమున దేవుడు వారిని నాశనం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చెడుతనము లేక ఈ దుర్మార్గము అనేటువంటిది చాలా చాలా భయంకరమైనది. ఇది సాతాను యొక్క ఆయుధముగా మనకు కనిపిస్తుంది. అందుకని మనము చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చెడ్డ పనులు చేయవారు సాతాను సంబంధులు, వారి సాతానికి ప్రతినిధులుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యకార్యము, మేలు జరగాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టవలను. దేవునికి విరోధకరమైన వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారమైనవి మనం చేసిన యెడల మనము దుర్మార్గులము కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నామని లేఖనం తెలియజేస్తుంది. మన జీవితంలో జయము, విజయము మన జీవితంలో కావాలంటే ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయనను వెంబడించండి. ఒకవేళ మీలో చెడు ఉంటే కనుక దాన్ని విసర్జించండి. తప్పక దేవుడు మీ జీవితాల ఆరోగ్యాన్ని, నెమ్మదిని కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, చెడుతనమును విడిచిపెట్టుము, ఆయనందు భయభక్తులు కలిగి ఉండమని మీరు చదివిస్తున్నారు. అట్టి ధన్యత నీ బిడ్డలకందరికీ దయచేయండి. ఆయన చెడుతనమును విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఈ సన్నిధిలో ప్రార్థించుటకు
నీ అద్భుతములు, నువ్వు చేసే అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యములను వారు పొందుకోవడానికి నీ కృప దయచేయి. నీ బిడ్డల పక్షమున లెమ్ము తండ్రి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం వారి కుటుంబాల్లో దయచేసి గడిచిన మార్గములు, చేస్తున్న ప్రయాణం, అన్ని విషయాల్లో ఈ దినం నీ ప్రత్యేకమైన ఆత్మతో కావలి భద్రత ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.